జై భీమ్. ఆంధ్రప్రదేశ్ దళిత మహాసభ పిలుపు, లక్ష కాపీల ఉద్యమం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జీవిత చరిత్రను 6వ తరగతి నుండి 7వ తరగతి వరకు పాఠ్యాంశంగా పెట్టాలి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఆంధ్రప్రదేశ్ దళిత మహాసభ వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి అభినవ అంబేద్కర్ మహాకవి డాక్టర్ కత్తి పద్మారావు గారి లేఖ. గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి నమస్సుమాలు. డిసెంబర్ 6, 2024 నాటికి భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నిర్యాణం చెంది 69వ వర్ధంతి జరుపుతున్న సందర్భంగాను 2025 ఏప్రిల్ 14వ తేదీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 133వ జయంతి జరుగుతున్న సందర్భంగాను రాజ్యాంగకర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జీవిత చరిత్రను 6వ తరగతి నుండి పోస్ట్ గ్రాడ్యుయేట్ వరకు పాఠ్యాంశంగా పెట్టాలని ఆంధ్రప్రదేశ్ దళిత మహాసభ మరియు సామాజిక సాంస్కృతిక అంబేద్కర్ సంఘాలని కోరుతున్నాయి. 6వ తరగతి నుండి పోస్ట్ గ్రాడ్యుయేట్ వరకు రాజ్యాంగకర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జీవిత చరిత్రను పాఠ్యాంశంగా పెట్టాలి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ శృతివనాలు, అధ్యయన కేంద్రాలు, లైబ్రరీలు ప్రతి మండలంలోనూ ఏర్పాటు చేయాలి. అమరావతిని అంబేద్కర్ బౌద్ధ క్షేత్రంగా తీర్చిదిద్దాలి. విజయవాడలో ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ శృతివనాన్ని ప్రపంచ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలి. రాష్ట్రంలోని ప్రతి స్కూల్లోనూ, ప్రతి ప్రభుత్వ ఆఫీసులను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి చిత్రపటాన్ని ఆవిష్కరింపజేయాలి. ప్రతి సంవత్సరం ఏప్రిల్ 14వ తేదీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా అంబేద్కర్ జాతీయ అవార్డు సముచితమైన రీతిలో ప్రకటించాలి. భారత రాజ్యాంగ ప్రియాంబుల్ను అన్ని స్కూల్ అసెంబ్లీల్లో చదివించగలరు. స్కూళ్ల దగ్గరలో మందు షాపులను తొలగించగలరు. ఈ కార్యక్రమాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జీవిత చరిత్రను 6వ తరగతి నుంచి ఎంఏ వరకు పాఠ్యాంశంగా పెట్టాలని ఆంధ్రప్రదేశ్ దళిత మహాసభ పిలుపునిస్తుంది. కాబట్టి దీనికి డాక్టర్ కత్తి పద్మారావు గారు ముఖ్యమంత్రి గారికి లేఖ రాస్తున్నారు. దీన్ని ఆయన సహృదయంతో, మంచి మనసుతోటి పరిగణలోకి తీసుకొని ఈ కార్యక్రమాన్ని 1,00,000 కాపీల ఉద్యమంగా 1,00,000 కాపీలు ముఖ్యమంత్రి గారికి, సీఎం గారికి చేరతాయి. కాబట్టి ఇది ఆయన మంచి మనసుతోటి అంబేద్కర్ గారికి మనకి ఇస్తున్నటువంటి నివాళి అని ఆయన తెలిపి ఈ కార్యక్రమాల్లో కొన్నిన్నా ఆయన ఈ సంవత్సరం చేపట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకొని ముగిస్తున్నాం. జై భీమ్.